వెల్కమ్ టు మోజస్ పెట్లోజు ఛానల్. చాలా రోజుల నుంచి చాలా మంది నన్ను అడుగుతూనే ఉన్నారు. ఆ వీడియోనే ఈ వీడియో. థంబ్నెయిల్ టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. డీటెయిల్గా మనం సబ్జెక్ట్ మాట్లాడుకుందాం ఇప్పుడు. ఎస్, మనము ఉన్నది ఉప్పల్ బగాయత్ డెడ్ ఎండ్. అదంతా చూస్తున్నారు కదా, అదంతా పిర్జాది కూడా. ఈజీగా మీకు చెప్పేస్తా. ఈ వీడియోలో మీరు ఏదైతే రోడ్ చూస్తున్నారో ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, పిర్జాది కూడా లోపలికి వెళ్ళిపోతాం. అండ్ వీడియోలో మీరు చూస్తున్న ప్రకారం ఇలా లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, ఇదంతా ఉప్పల్ బగాయత్. ఉప్పల్ బగాయత్ నుండి అటువైపు మనము నాగోల్కి వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ ఏదైతే మీరు ఇప్పుడు విజువల్లో చూస్తున్నారో ఇదంతా కూడా మూసీపై నిర్మింపబడవలసిన ఫ్లైఓవర్. నిర్మింపబడవలసిన ఫ్లైఓవర్ ఏంటిది అని అనుకుంటున్నారా? ఎస్, పని ఆగిపోయింది, అందుకే నిర్మింపబడవలసిన ఫ్లైఓవర్ అని అంటున్నా. కొంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ వర్క్ జరిగింది. దాని తర్వాత ఎలక్షన్స్ రావడం, ప్రభుత్వం మారడం, అండ్ దాని తర్వాత ఈ పని ఆగిపోవడము జరిగింది. గతంలో మనం ట్రావెల్ విత్ మోజస్ అనే ఛానల్ ఉన్నప్పుడు, ఇంకా మిగతా ఛానల్స్ ఉన్నప్పుడు కూడా మనము ఈ ఫ్లైఓవర్కి సంబంధించి వీడియో చేయడం జరిగింది. చాలాసార్లు మన వాళ్ళు నన్ను జరగడంతో ఇక్కడ దాకా వచ్చి ఈ వీడియోనైతే షూట్ చేస్తున్న ద గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ ఈ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ కనుక పూర్తయితే పిర్జాది కూడా ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి వాళ్ళకి చాలా అంటే చాలా మేలవుతుంది. డైరెక్ట్ మనం బండ్లగూడ ఉంటుంది కదా, బండ్లగూడ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. బండ్లగూడ ఇక్కడ రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి అది కూడా తెలుసు. మనం నాగోల్ నుంచి లోపలికి వెళ్ళిపోతే బండ్లగూడ వస్తుంది. బండ్లగూడ దాటిన తర్వాత ఒక లింక్ రోడ్ ఉంటుంది. ఆ లింక్ రోడ్కి ఇది కలుస్తుంది. అంటే డైరెక్ట్ మనము ఈ ఫ్లైఓవర్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ లెఫ్ట్ కొట్టేసి మనం ఆయత్ నగర్ వైపు వెళ్ళిపోవడానికి బెస్ట్ షార్ట్ కట్ ఇది. మీ ఒపీనియన్ ఏంటిది ఈ ఫ్లైఓవర్ని పైన అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. లోకల్లో చాలామంది చూస్తుండొచ్చు ఈ వీడియో. పిర్జాది కూడా ఉప్పల్, బోడుప్పల్, నాగోల్కి సంబంధించిన వాళ్ళు. మీకు లాంగ్లో ఒకటి జూమ్ చేసి చూపిస్తా. హెచ్ఎండిఏ అని ఉన్నది కదా, అది కనిపిస్తుంది కదా మీకు. దాని కిందనే అదే లింక్ రోడ్కి డెడ్ ఎండ్ అనమాట. జస్ట్ ఇక్కడ వెంచర్లు ఉంటాయి ఆ రోడ్కి డెడ్ ఎండ్లా, అవి కూడా చూపిస్తా. కనిపిస్తున్నాయి లైట్లు, బిల్డింగ్లు. ఎస్, ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తే అయిపోయేది. ఇది నాకున్న ప్రశ్న ఎప్పటి నుంచో. ఒక ప్రభుత్వం మారగానే మరొక ప్రభుత్వము గత ప్రభుత్వముల్లో ఏదైతే పనులు ఆగిపోయినాయో వాటిని కొనసాగించరు, వాటిని ఆపుతారు. కొనసాగించిన హైలీ డిమాండ్ ఉన్న ప్రాజెక్టులనే కొనసాగిస్తారు. చిన్న చిన్న ప్రాజెక్టులను, కొన్ని ప్రాజెక్టులను అట్లా పాజులో పెడతారు. అసలు ఎందుకు అలా పెడతారు? మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సుమారు ఇప్పుడు ఈ ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్ మారి కూడా 2 years అయిపోతుంది. ఇంకా స్టిల్ దీని పరిస్థితి ఇంతే. ఈ విజువల్ 2026 సంవత్సరం జనవరి 29వ తారీఖు రికార్డ్ చేస్తున్నా. ఎప్పుడో ఫినిష్ అయింది, ఇది ఇట్లనే ఉంది. ఇది మ్యాటర్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం, సుస్వాగతం. ఛానల్ని బాగా చెక్ చేయండి. మీకు కంటెంట్ బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ కొట్టండి. ఇదే మూసి. ఇలా మనం ఈ మూసి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు నాగోల్ వస్తుంది. నాగోల్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ మూసి పైన బ్రిడ్జ్ ఉంటుంది కదా,